సైన్స్నే మనం పట్టించుకోవట్లే, ఇంకా తత్వానికి ఏం పోతాం? తత్వానికి పోవాలంటే బుద్ధి వికాసం బాగా ఉండాలండి. బుద్ధి వికాసం బాగా పనిచేయాలి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ పురునందన బహుశాఖా యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినం. బుద్ధి వ్యవసాయం చేసినటువంటి వాడికి ఏక బుద్ధి వస్తుంది, బాగా సూక్ష్మత బుద్ధి వచ్చి ఇది ఎందుకు ఎట్లా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది వాడు కరెక్ట్గా నిర్ణయానికి వస్తాడు. అంతేగాని బుద్ధి వ్యవసాయము చెయ్యనటువంటి వాడు ఏది చెప్తే అది నమ్ముకొని పోతా ఉంటాడు. అంత గుడ్డిగా అనోళ్ళు అంటారు, దాన్ని ఏమంటారంటే మూఢనమ్మకాలు. అమ్మవారు పోసిందంటే ఎత్తుకొని వచ్చి లోపల పెట్టాయి. అరే వాడికి జ్వరం వచ్చిందిరా నాయనా, వాడికి ఆ జ్వరానికి ఏమన్నా టెస్టులు చేసి దానికి ఏం జ్వరం అనేది చూసి దాన్ని బట్టి మందులు ఏంటంటే ఏం లేదు, అది అమ్మవారు లేదు, దానికి అవసరం లేదు, బయట అంతా తీసుకుపోకూడదు. ఇంకా ఈ పక్క కుప్పంలో అయితే చూడాల గాజుల గంగమ్మ ఎంతో వస్తుంది, దానికి ఏం చేస్తారంటే నల్లపూసలు దండ వేసేస్తారు. నల్లపూసలు దండ వేసేస్తే గాజుల గంగమ్మ తగ్గిపోతుంది. ఎట్లా తగ్గుతుంది? అది వైరల్ ఇన్ఫెక్షన్, యాంటీవైరల్, దానికి ఏదైనా డ్రగ్స్ పెట్టాలి, కానీ అది వెండరిల్లో. ఎంత అమాయకమనంటే కుప్పం వాళ్ళని కాదని చెప్తాండి, అందరూ ఇంతే, ఎక్కడ చూసినా ఇట్లాగా ఉంటారు. ఏమంటే బాగా పట్టిపోయి ఉన్నాయి, అవన్నీ బాగా పట్టిపోయి ఉన్నాయి. పెద్దవాళ్ళందరికీ తెలియక చేసినారు, పెద్దవాళ్ళందరికీ తెలియక చేసినారప్ప. ఇప్పుడు నువ్వు తెలుసుకో, సత్యంగా తెలుసుకోవాలి కదా. పెద్దోళ్ళు ఏమైనా ఉద్ధరింపబడినారా చెప్పండి? పెద్దోళ్ళకు బీపీ ఉన్నింది, బీపీతో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినారు. అప్పుడు వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారో తెలియలా. కానీ ఇప్పుడు ఏమైంది? ఇది బీపీ వలన వచ్చింది, హార్ట్ అటాక్ వస్తుంది, దానికి స్టంట్ వేసుకుంటే ఇప్పుడు వాడు ఇంకా కొన్నాళ్ళు బతుకుతా ఉండలా. క్యాన్సర్ ఉంటే అట్లా చచ్చిపోతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ కూడా ఆపరేషన్ చేసి పారేస్తానులా. ఆపరేషన్ చేసే పరిస్థితి లేకపోతే కరెంటు పెట్టి దాన్ని కరిగించి పారేస్తానులా. ఎంత డెవలప్ అయింది, అవన్నీ తెలుసుకోవాలని వద్దా మనం? అవన్నింటినీ తెలుసుకోను కదా సగం. చూడండి, ఒకతను క్యాన్సర్ పేషెంట్ అండి. క్యాన్సర్ పేషెంట్ అయితే డాక్టర్ దగ్గరికి వచ్చాను. నేను డైరెక్ట్గా చూసిన మ్యాటర్ చెప్తున్నా. ఆ క్యాన్సర్ పేషెంట్ అంటే ఇంకా నోటి క్యాన్సర్, అతనికి నోటి క్యాన్సర్ అనేది వాళ్ళు గుర్తించినారు. గుర్తించిన తర్వాత డాక్టర్ దగ్గర అంటే అంత టెస్ట్లను చేసి ఫైనలైజేషన్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చినారు. డాక్టర్ ఏం చెప్తున్నారంటే, చూడైనా ఇది 3 నెలల తర్వాత నీకు ఇప్పుడు నోరు ఉంది కదా, ఈ నోరు ఇక్కడి నుంచి ఇదంతా కూడా తినేసి నీకు అన్నం తినేదానికి కాదు. ముందే చెప్తున్నాడు డాక్టర్, ఇది అన్నం తినేదానికి కాదు. అక్కడ నీకు లోపలంతా కూడా ఇబ్బంది అవుతుంది, నీకు పైపు పెట్టాల్సి వస్తుంది. అన్నం కడుపులోకి పోయేదానికి కూడా పైపు పెట్టి ఆ పైపులో నీకు పంపిస్తాం. ఇదంతా మాత్రం అట్లా అవుతుంది. ఇప్పుడు నిన్ను అడ్మిట్ చేసుకోవాలంటే చేస్తాం. ఇప్పటి నుంచి మందులు పెడితే నీకు ఆ స్థితి వచ్చిన తర్వాత కూడా నీకు దాని నుంచి కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంది, చేస్తాం. ఎందుకంటే 3 నెలల తర్వాత అది జరుగుతుంది. అట్లాగా నీ స్టేజ్ అది అట్లా జరుగుతుంది. ఇప్పుడు మేము వచ్చినాము, స్విమ్స్ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాము, స్విమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా మాకు ఇట్లా అయింది అని నువ్వు అనుకునేటట్లయితే నువ్వు ఇక్కడి నుంచి లేకుండా నువ్వు వేరే హాస్పిటల్కి పో అని డాక్టర్ చెప్తున్నాడు. సరే సార్ మాట్లాడుకొని వస్తామని చెప్పి బయట వచ్చి వీళ్ళు మాట్లాడుకొని, రే ఈ డాక్టర్కి ఏం తెలియదు కానీ మనం ఇంకో దగ్గరికి పోదాం బా అని వాళ్ళు వెళ్ళిపోయారు. స్విమ్స్లో ఉండేటువంటి క్యాన్సర్ డాక్టర్ చెప్తూ ఉంటే దాన్ని నమ్మకుండా వీడు బయట పోయి ఏందో మందు తీసుకుంటే తగ్గిపోతుందని పోతే వాళ్ళని ఏమనాలంటే వాళ్ళని చెప్పండి, ఇట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి వాళ్ళకంటే మనం ఏమన్నా తీసిపోయినామా అని నేను అడుగుతున్నా. వేదాంతానికి వినేదానికి వచ్చిన వేదాంతం అని అంటే గుడ్డిగా నమ్మేటువంటిది కాదు. దేవుడంటే గుడ్డిగా నమ్మేవాడు కాదు. దేవుడంటే తెలుసుకొనుట. ఎవరు దేవుడిని తెలుసుకొనుట. ఇక్కడ కమలాసనస్థం అనే మాట కోసం నేను ఇవన్నీ చెప్తున్నా. కమలాసనస్థం అంటే హిరణ్య గర్భుడు.
హిరణ్య గర్భుని సూత్రాత్మ అని అంటారు. ఇంకొక పేరు సూత్రాత్మ అని అంటే దారము చేత పుష్పాలన్నింటినీ మనం కుట్టి మాలలాగా వేసినట్లుగా పైకి పుష్పాలు మాత్రం కనిపిస్తుంటా కానీ లోపల ఉండే దారం కనిపించదు. దానిని సూత్రము అని అంటారు. సూత్రం ఈ పుష్పాలన్నింటినీ నిలబెట్టి ఉండేది, పట్టుకొని ఉండేది దారం, దాన్ని సూత్రం అని అంటారు. అదే విధముగానే ఈ సకల జీవులన్నింటినీ, ఇప్పుడు అన్ని జీవులు ఎన్ని ఉన్నాయి, జీవులు ఇన్ని జీవులన్నింటినీ చూడండి, అన్నింటినీ ఈ దారములాగా కుట్టి ఆ పుష్పాలను ఒక మాలలాగా పెట్టినట్లుగా ఈ శరీరాలన్నింటినీ కూడా వాటి ముక్కులు గుండా, వాటి ముక్కు రంధ్రముల గుండా గాలి ప్రాణవాయువు రూపంగా వెళుతూ వస్తూ ప్రతి జీవిని నిలబెట్టి ఉన్నది. అది హిరణ్య గర్భుడు. దాని పేరే సూత్రాత్మ. చూడండి ఎట్లుందో, అది సూత్రాత్మ, అదే హిరణ్య గర్భుడు. మొట్టమొదట పుట్టింది అదే. అంటే ఆ హిరణ్య గర్భుడు వచ్చి ఆ హిరణ్య గర్భుడి నుంచి మళ్ళీ ఈ జీవరాశులుగా అన్నింటిగా అయినది. అన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ అన్ని జీవరాశులను కూడా మళ్ళా ఈ విధంగా సూత్రాత్మలాగా లోపలికి అన్నింటినీ దూర్చుకొని తని నిలబెట్టి ఉన్నది. ఆ కమలాసనస్థం, ఆ హిరణ్య గర్భుని నేను ఇప్పుడు చూస్తున్నాను అని అంటున్నాడు అర్జునుడు. అంటే ఈ సకల ప్రాణులను చూస్తూ, ఆ ప్రాణుల కంటే ముందు ఎక్కడి నుంచి పుట్టినాయో ఈ ప్రాణులన్నీ కూడా ఆ హిరణ్య గర్భుని కూడా నేను చూస్తున్నాను. హిరణ్య గర్భుని చూస్తున్నా అంటే బ్రహ్మదేవుని చూస్తున్నాను కాదు. ఈ గుణాల నుంచి పంచభూతాలు వచ్చినాయి. పంచభూత ఎట్లా సమయం? అదే చెప్పాను కదా, ఇప్పుడు శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటివి ఉన్నాయి కదా. వీటికంటే ముందు మహత్ అనేది చెప్పాను కదా. మహత్ అనేది 3 గుణములతో కూడి ఉన్నది. మహత్ అంటేనే 3 గుణములతో కూడి ఉన్నటువంటిది. ఆ 3 గుణముల నుంచి శబ్ద స్పర్శ రూప రస గంధములు వచ్చినాయి. మహత్ అంటే సూక్ష్మ రూపమైనటువంటిది. సూక్ష్మ రూపమైనటువంటి దానిలో సత్వరజస్తమో గుణములతో కూడి ఉన్నది. అది సత్వరజస్తమో గుణములతో కూడి ఉన్న మహతే శబ్దస్పర్శ రూపరస గంధములుగా అది సూక్ష్మ పంచమహాభూతములుగా వచ్చినది. దాని నుంచి మళ్ళీ పంచీకరణం చెంది స్థూల పంచమహాభూతములైనది. ఇప్పుడు సినిమా దగ్గర ప్రొజెక్టర్లో నుంచి లైటింగ్ వచ్చిందిగా. లైటింగ్ ఎంత ఉంటుంది? చాలా చాలా సింపుల్గా ఉంటుంది. అది రాను పెద్దదవుతుందిగా. అట్లాగే ఈ మహత్ అనేటువంటిది సత్వరజస్తమో గుణములతో కూడినటువంటిది మహత్. దాన్నే మాయ అని కూడా నేను అన్నాను కదా మొదట్లోనే, మాయ స్టార్ట్ అయింది అనేసి. ఆ మాయ స్టార్ట్ కావడమే 3 గుణాలతో స్టార్ట్ అయింది. మీరు పంచీకరణం గురించి నేను పంపించాను. తేజమ్మ గారితో ఒకసారి మాట్లాడండి, చెప్తారు. కాబట్టి ఈ కమలాసనస్థం నేను ఈ స్థూలంగా కనిపిస్తున్నటువంటి ఈ సకల జీవులను చూస్తున్నాను. ఈ జీవుల నుంచి సూక్ష్మంగా ఉండేటువంటి ఆ కమలాసనస్థం అంటే ఆ మహత్తత్వం చూస్తున్నాను. ఆ మహత్తత్వం వరకు వెళ్ళిపోయినా నేను ఇప్పుడు చూస్తున్నాను. మహత్తత్వమే కాకుండా ఈ సకల బ్రహ్మాండం అంతా ఎందులో అయితే ఉన్నదో, అంటే ఎక్కడి నుంచి పుట్టిందో, ఎవరైతే పుట్టినారో, ఎలా పుట్టినారో, ఇదంతా నాకు తెలుస్తూ ఉన్నది. అంటే ఈ వాచ్యార్థ రూపంగా ఉన్నటువంటి సగుణ బ్రహ్మ అంతా తెలియబడుచున్నాడు. అది తెలియబడాలనంటే మనము ధ్యానంలో కూర్చొని ఈశ్వరుడే నేనే ఈశ్వరుడు అనేటువంటి స్థితిలో వీడు అందులో తన్మయుడైపోవాలి. ఈరోజు ఉదయం చేసినటువంటి ధ్యానమునందు అది కొద్దిగా చెప్పిన
చెప్పిన తర్వాత దాని గురించి కొద్దిగా ఏదో చెప్పినట్టున్నాను. ఏమో ఎవరికి అర్థమైందో ఎవరికి అర్థం కాలేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే చెప్పుచున్నానండి. ఎందుకంటే రాత్రి విజయమ్మ గారు, నేను వేరే వాళ్ళకు కూడా నేను ఫార్వర్డ్ చేసినాను, వాళ్ళు కూడా వింటున్నారు స్వామి చెప్పిన దానిపైన నేను కొద్దిగా లోతుగా అధ్యయనం చేసి, అంటే ఇప్పుడు మనలను ఎవరైనా ఒకరు ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళకు ఉన్నది కరెక్ట్గా మనం చెప్పాలి. అందుకని ఈరోజు క్లాస్లో నేను అందుకని ఫస్టే అడిగాను విజయమ్మ గారిని, ఈరోజు క్లాస్ విన్నారా? ఈరోజు క్లాస్లో నేను నా యొక్క సిద్ధాంతం ఏంటి, నా ప్రొసీజర్ ఏంటి, నేను ఎలా ఉండాలనుకుంటే అన్ని డీటెయిల్డ్గా చెప్పాను నేను. కాబట్టి తత్వం అనేటువంటిది ఏది ఉందో ఆ తత్వాన్ని గురించి తెలుసుకోవాలి. కానీ మనము మిగతా అటువంటి తెలుసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే తిరిగి జన్మలు ఎత్తుతూనే ఉండాల్సి ఉంటుంది. మనం జన్మ ఎత్తడానికి కాదు ఉండేది, జన్మ నుంచి జన్మ లేని స్థితికి వెళ్ళడం కోసమే ఉండేది. అది ఇప్పుడు అవన్నీ చూశాను. మళ్ళా ఋషీంస సర్వ ఋషులను చూశాను. కనిపిస్తున్న ఋషులందరూ కూడా ఋషులనంటే దర్శనాత్ ఋషి, దర్శించిన వాళ్ళను ఋషులను అంటారు. ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు కదా, సైంటిస్టులు న్యూటన్ మహాశయుడు ఏదో ఒక దాన్ని కనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన ఒక ఋషి, న్యూటన్ ఋషి అని అంటారు. ఇట్లా సైంటిస్టులు అందరూ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని కనుక్కొని ఉంటారు. అలా కనుక్కున్నటువంటి వాళ్ళందరూ ఏంటంటే ఋషులు. వాళ్ళు వాళ్ళ బుద్ధి సామర్థ్యాన్ని అనుసరించి వాళ్ళు ఒక స్థాయి వరకు కనుక్కున్నారు. పూర్తిగా ముందుగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అంత పరిపక్వ స్థితికి వెళ్ళే స్థితికి వాళ్ళు వెళ్ళకపోయి ఉండొచ్చు, కొంతమంది వెళ్ళి కూడా ఉండొచ్చు. దాంట్లో ఉన్న తత్వమును స్పష్టంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళను ఋషులు అని అంటారు. వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు నాకు అంటున్నాడు ఇప్పుడు అర్జునుడు. ఋషియంచ సర్వాన్, ఋషుల్ని నేను చూస్తున్నాను. తర్వాత ఉరగాన్స్ అంటే ఈ వాసుకి మొదలైనటువంటి దేవతలు. అంటే ఈ వాసుకి అనేటప్పటికీ మళ్ళా నారాయణుడికి ముందుండేటువంటి ఆదిశేషుడు ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ వాసుకి అనే దానికి ఏం చెప్పారంటే అహంకారం అని చెప్పారు. వాసుకి అని అంటే అహంకారం. ఈ అహంకార స్వరూపాన్ని కూడా నేను చూస్తున్నాను. అంటే ఈ సృష్టిని సృజించాలంటే అహంకారం అనేటువంటిది రావాలి. అహంకారం వస్తేనే సృష్టిని సృజించడం జరుగుతుంది. అహంకారమే లేకపోతే, ఇప్పుడు మీరు చూడండి, మీరు ఏదైనా చేయాలంటే అహంకారం ఉంటే చేస్తారా, అహంకారం లేకుంటే చేస్తారా? అంటే అహంకారం ఉంటేనే చేస్తారు, అహంకారం లేకపోతే చేయరు. ఏ పని చేయరు అహంకారం లేకపోతే. కాబట్టి ఆ అహంకారాన్ని కూడా నేను చూస్తున్నాను. అంటే ఈ సృష్టి పుట్టేదానికి కారణమైనటువంటి అహంకారం అనేటప్పటికి వచ్చేటప్పటికి ఈ సృష్టి రావాలనంటే పూర్వ సృష్టి సంస్కారములుగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ నిమిత్త కారణములుగా ఉండి, ఈ మాయాస్వరూపం అనేటువంటిది ఉపాదాన కారణంగా ఉండి ఈ సృష్టి జరిగినది. సృష్టి జరగాలనంటే, ఏదైనా ఒక పని జరగాలంటే రెండు కారణాలు ఉండాలి. నిమిత్త కారణం ఉండాలి, ఉపాదాన కారణం ఉండాలి. ఉపాదాన కారణం అంటే మెటీరియల్, నిమిత్త కారణం అంటే దానికి సంబంధించి దానికి కారణంగా ఉండేటువంటిది అక్కడ ఉంటేనే అది జరుగుతుంది. కాబట్టి మాయాస్వరూపం అనేటువంటిది ఉపాదాన కారణం. ఈ సకల జీవుల యొక్క అదృష్టములు అంటే పూర్వ సృష్టిలోనే చేసుకొని పెట్టుకొని ఉన్నారు, అవన్నీ అణిగి ఉన్నాయి. ఆ అణిగి ఉన్నటువంటివంతా కూడా ఇప్పుడు పైకి వచ్చి అవి ఇప్పుడు మళ్ళీ నిమిత్త కారణములై ఆ నిమిత్త కారణాన్ని అనుసరించి వాటికి కావలసిన శరీరాన్ని తీసుకొని ఇప్పుడు మళ్ళీ శరీరమును పొందినవి. కాబట్టి వీళ్ళంతా కొత్తగా బ్రహ్మదేవుడేం పుట్టించిందేం కాదు. ఇవన్నీ వాటి సంస్కారాన్ని అనుసరించి వాటి కర్మను అనుసరించి ఆ కర్మానుసారంగా వాటి యొక్క
దాన్ని ఏమనాలి, పరిపక్వత అంటే అందులో ఉండే కర్మ పరిపక్వం అయ్యేటప్పటికీ అవన్నీ మళ్ళీ పుట్టడం ప్రారంభించినవి అనేది అక్కడ చెప్తున్నటువంటి విషయం. వాటన్నింటిని కూడా నేను చాలా స్పష్టంగా చూస్తున్నాను అని అర్జునుడు అంటున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో. అది అంతేకాకుండా చెప్పండి సార్. ఇప్పుడు బ్రహ్మ సృష్టించినాడు అన్నారు కదా, ఇవన్నీ అంటే బ్రహ్మ మనసు సృష్టించిందా లేకపోతే ఎలాగా సార్? ఇప్పుడు మనం అనుకున్నాం ఈ లోకము మనసు ద్వారా నిర్మితమైనది అన్నారు కదా మీరు. అట్లాంటప్పుడు ఆయన ఎన్ని సృష్టించినాడు అంటే దానికి రీజన్ వచ్చే బ్రహ్మ మనసులో ఇవన్నీ సృష్టించి మనకు కనపడుతున్నాయా, మనకు అలా తెలుస్తుందా? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సార్, అర్జునుడు ఇవన్నీ చూసినాడు అన్నప్పుడు ఆత్మస్వరూపాన్ని చూడాలి కదా, ఇవన్నీ ఎందుకు చూసినాడు? అది సార్ డౌట్. ఇప్పుడు ఆత్మస్వరూపం అంటే ఏంటి? దానికి రూపము లేదు, నామము లేదు. అప్పుడు భగవంతుడు అది చూపించాలి, కానీ ఇక్కడ ఇవన్నీ ఎందుకు చూపించినట్టు? రూపము నామము లేనటువంటిది ఇప్పుడు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది కదా. మీ ప్రశ్నకు సమాధానంగా ఈరోజు సాయంకాలం క్లాస్ జరిగింది. ఈరోజు సాయంకాలం జరిగిన క్లాసు మీరు కన్నా వింటే మీ ప్రశ్నకు సమాధానం ఆల్రెడీ ఉంది. మీరు 3 ప్రశ్నలు వేశారని చెప్పాను కదా సండే. ఆ ప్రశ్నల్లో 2 ప్రశ్నలకు సంబంధించి ఈరోజు సాయంకాలం జరిగింది. ఇంకొక ప్రశ్నకు రేపు ఉదయం చెప్తాను సమాధానం. మీరు అడిగేదానికి అక్కడ వస్తుంది సమాధానం అంతా కూడా. ఈరోజు సాయంకాలం జరిగిన క్లాసును వినండి, మీకు ఉన్నటువంటిదంతా కూడా అక్కడ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేంటంటే, బ్రహ్మదేవుడు సృజించుట అనేది ఏమీ లేదు. బ్రహ్మదేవుడు అంటే నీ మనస్సు. ఇప్పుడు నేను దాన్ని పోల్చి చెప్పినాను కదా. ఏం చెప్పినాను? నువ్వు గాఢ నిద్రలో నుండి లేచినావు. గాఢ నిద్రయే అవ్యక్తం. గాఢ నిద్రలో నుండి నువ్వు లేవడం అనేది జరుగుతుందే, అక్కడి నుంచి రావడమే మహత్. ఆ మహత్తులో నుంచి పైకి వచ్చిన తర్వాత, ఆ పైకి వచ్చినప్పుడే మహత్తు నుంచి అహంకారం అనేది వస్తూ ఉంది. అదే నీకు స్పృహ అవుతుంది. ఆ స్పృహ నుంచి నీ కర్మానుసారంగా నువ్వు తీసుకొస్తున్నావు. నీ కర్మానుసారంగా నువ్వు వచ్చి నీ కర్మలు, నీ సంస్కారాలు చేంజ్ చేస్తున్నాయంటే, దీన్ని ఇంతకు ముందు కూడా చెప్పాను. మనం మామూలుగా చేపలు పట్టేటువంటి వాడు వలను తీసుకొని ఇలా విసిరినట్లుగా, చేపల వలను ఇలా విసిరినట్లుగా ఏమవుతుందంటే, ఇందులో ఉన్నటువంటి మన యొక్క అహంకారం నుండి వచ్చినటువంటిది ఏమవుతుందంటే, ఆ అహంకారమే మనోరూపమై అది ఇట్లా విసురుతుంది, ఈ జగత్తు రూపంగా విసురుతుంది. ఆ జగత్తును ఒకదాన్ని చూపించి, ఆ జగత్తులో ఈ శరీరం వేరే అని, ఈ జగత్తు వేరే అని చేసింది కూడా నీ మనస్సే. నీ మనస్సే ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ. నువ్వు ఎంతవరకు నిద్రలో, గాఢ నిద్రలో ఉన్నావో అదే విష్ణువు. ఆ విష్ణువు పడుకోనున్నాడే, అదే నువ్వు తెలియకుండా పడుకోనున్నావే, అదే అక్కడ ఆదిశేషుడు. ఆ ఆదిశేషుని పైన పడుకోనుండే విష్ణువు నుంచి నువ్వు ఇప్పుడు పైకి వచ్చి, ఆ పైకి వచ్చిన దాంట్లో నుంచి ఇప్పుడు నువ్వు మళ్ళా ఈ సృష్టిని నువ్వే సృష్టించినావు. ఇంక వేరే సృష్టి లేదు, వేరే వాడు సృష్టించిన వాడు ఎవడు లేడు. దానిని చెప్పితే, ఇప్పుడు నేను అక్కడ వరకు చెప్పాను, ఇప్పుడు ఇది చెప్పాను చూడండి, ఇది డైరెక్ట్గా ఇంక నేను తీసుకొని చెప్పేస్తాను నేను ఇప్పుడు ఇక్కడ. కాబట్టి సృష్టి అనేటువంటిది నువ్వు సృష్టించిందే కానీ ఇంక వేరే ఏమీ లేదు ఇక్కడ. అర్థమైందా? వీటన్నింటినీ కూడా అర్జునుడు ఇక్కడ చూస్తున్నానని చెప్పుతున్నాడు. పైగా ఆత్మస్వరూపం అనేటువంటిది అది తెలియబడేది అంటే కంటికో ఇంక వేరే దేనికో ఒకదానికి తెలియబడేది కాదు. అది తనే అయి ఉన్నాడు. తనే అయి ఉన్నటువంటిది తెలియబడేటువంటిది కాదు. తనంతట తనే ఆ అనుభూతి. ఇప్పుడు మీరున్నారా లేదా? అంతే. ఆ ఉన్నాను అనేది ఎవరు అంటే ఆ ఉన్న స్వరూపమే చెప్తూ ఉంది అక్కడ. అంటే ఉన్న స్వరూపమే నేను ఉన్నానని. అయితే చెప్పింది మనస్సు అయినా నేను ఉన్నానని గుర్తించింది జ్ఞానం.